ఎలక్షన్స్ లో అయితే మనకి బై ఎలక్షన్స్ కి సిద్ధం అయిపోయింది. సో ఈసారి 3 పార్టీలు బీజేపీ కూడా మేము ఎక్కడా కూడా తగ్గము అని చెప్పేసి అంటుంది. దీపక్ రెడ్డి పేరు కూడా రివీల్ చేయడం జరిగింది ఫర్ క్యాండిడేట్ గా. ఈరోజు నామినేషన్స్ కూడా వేస్తున్నారు. మరి ఏంటంటారు ఈసారి ఏంటి? ఈసారి మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో 2 పార్టీలు కూడా ఓసీ క్యాండిడేట్లను పెట్టి వాళ్ళ యొక్క పక్షపాతాన్ని సాధించుకున్నారు బీసీల పరంగా. కాంగ్రెస్ పార్టీ ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే బీసీల వాగ్దానం చేశారో దానికి ప్రతిరూపంగా ఈసారి జూబ్లీహిల్స్ లో జరగబోయే ఎన్నికలలో నవీన్ యాదవ్ గారు ఒక బీసీ క్యాండిడేట్, మంచి క్యాండిడేట్, ఆయనకి ఇచ్చి మరి బీసీలకు పక్షపాతంగా ఓన్లీ కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని చెప్పేసి వాళ్ళ యొక్క ఆలోచన మీదకు పార్టీ పరంగా టికెట్ డిక్లేర్ చేశారు అంటే బీసీలో. ఒకప్పుడు రౌడీ షీటర్ గా ఉన్న నవీన్ యాదవ్ కి ఇప్పుడు అధికారం ఎలా ఇస్తారు అని అపోజిషన్ అయితే అలిగేషన్స్ చేస్తుంది. అందులో ఎన్ని నిజాలు ఉన్నాయండి? రౌడీ షీటరు నవీన్ యాదవ్ గారు అనేది ఎవరికి అసలు తెలియదు. రౌడీ షీటరు అని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు తప్పించి లోకల్ పబ్లిక్ కానీ కామన్గా కార్యకర్తలు కానీ ఎవరి దగ్గర కూడా రౌడీ షీటర్ అనేది రౌడీ షీటర్ ఉంటే ఆల్రెడీ షీట్స్ ఉంటాయి. పోలీస్ చట్టపరమైన వాళ్ళ యాక్షన్స్ వాళ్ళు తీసుకుంటారు. అంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో చూస్తే లక్షల కేసులు వరకు ఉన్నాయని అంటున్నారు. మరి నిజమేనా అది? కేసులు ఉంటే కేసులు వేరే, రౌడీ షీటర్ వేరే అమ్మా. రౌడీ షీటర్ కూడా ఓపెన్ అయ్యింది అని చెప్పేసి అన్నారు. లేదమ్మా, రౌడీ షీటర్ ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఇప్పుడు అట్లా అట్లా పోల్చుకుంటే ఆ, పెద్ద పెద్ద వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పైన కానీ బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కానీ అందరి మీద కూడా కేసులు ఉంటాయి. అవి ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో ఉంటాయి. వాళ్ళ యొక్క కోర్టు పరంగా అవి చూసుకుంటాయి. కానీ రౌడీ షీటరు ఇంతవరకు అయితే నవీన్ యాదవ్కి ఎక్కడ కూడా లేదు. ఉంటే ప్రూఫ్ చూపెట్టమనండి. అంటే కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేశారు, వైరల్ అవుతున్నాయి కదా ఇప్పుడు. వీడియోలో ఒక షాప్ పైన చేయడం కానీ అంతా. వీడియోలు చేయడం పెద్ద కష్టమేం కాదమ్మా. ఏఐ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. వీడియోలు ఎంతసేపు అయినా చేస్తారు, ఎట్లయినా చేసుకోవచ్చు. వీడియోలు కాదు కదా, మనకు అధికారికంగా పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ పత్రం మనకు ముఖ్యం. సో దాన్ని బేస్ చేసుకొని మనం అడిగితే బాగుంటుంది. వీడియోలు పెట్టామంటే మేము కూడా 10 వీడియోలు కాదు 100 వీడియోలు తీస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 సంవత్సరాల నుంచి ఏదైతే దౌర్జన్యం చేసినో 100 వీడియోలు ఉన్నాయి.